మిథున రాశి రాజ్యపూజ్యం 4, అవమానం 3, ఆదాయం 14, వ్యయం 2. ఈ మిథున రాశి వారు సాధారణంగా పొడవైన దేహం కలిగి, పొడవైన ముఖము, విశాలమైన నుదురు, పొడవైన చేతులు, వ్రేళ్లు కలిగి ఉంటారు. జాతకాన్ని బట్టి కొందరి శరీరం అంతా తీరు మరోలా ఉండవచ్చు. వీరికి మంచి ఆలోచన శక్తి ఉండటము వల్ల ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని ఇతరులకు అర్థమయ్యే విధంగా నేర్పుతో చెప్పగలిగే శక్తి ఉంటుంది. మిథున రాశి వారు నేర్పు, ఓర్పు వీరికి సహజ లక్షణాలు. వీరు పరువు మర్యాదల కొరకు, ఆడంబరాల కోసం ఖర్చు పెడతారు. వీరు ప్రయాణంలో చేసే సమయాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వారికి స్త్రీ పురుషాదులకు గ్రహగతులు పరిశీలన పిదప దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆచితూచి చేయాలి. వీరికి మధ్యవర్తిత్వం ఎంత మాత్రం పనికిరాదు. గృహమునందు శుభకార్యముల మూలకంగా ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. పితృవర్గం వారికి అనారోగ్య సూచనలు కలవు. తల్లి ఆరోగ్య విషయంలో చికాకులు ఉండును. రైతులకు 2వ పంట అనుకూలించును. ఉచ్చరాశిలో గురువు యోగిస్తూ ఉన్నాడు. ఈ కాలములో గురువు బలం వలన ధన సంపాదన, సుఖము, మాట గౌరవం పెరుగుతుంది. దశమ శని వలన పాపకృత్యములు చేయుట, గౌరవభంగం కలుగుతుంది. వ్యాధిగ్రస్తులు అగుట జరుగును. తృతీయ కుజుడు ఆర్థిక లాభాలు, ఇష్టకార్య సిద్ధి, వస్త్ర సంపద, ధనప్రాప్తి ఉంటుంది. అనుకూల ఫలితాలు ఉంటాయి. గోచార గ్రహములైనటువంటి రవి, శుక్ర, బుధులు సంచారం వలన కొంత ఉపశమనం కలుగును. నిరుద్యోగులకు అతి కష్టం మీద ఉద్యోగం పొందగలుగుతారు. చదివిన దానికి చేసే పనికి సంబంధం ఉండదు. అవివాహితులైనటువంటి వారికి వివాహ యోగ్యత ఉత్తరార్ధంలో ఉండును. స్త్రీలకు ప్రత్యేకం తరచు ఆరోగ్యము భంగం అవుతూ ఉంటుంది. ఆభరణ ప్రాప్తి, స్థిరాస్తి వీరిపైన కొనుటగాని జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. సుఖ ప్రసవం యోగము కలదు. అగ్ని, కరెంటు సంబంధిత వస్తువుల దగ్గర జాగ్రత్త ఉండాలి. స్వస్తి.